పిల్లలు కనేటప్పుడేమో కంట్రోల్ చేయడం తెలీదు, బడ్జెట్ ఏమో కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. 10th ఫెయిల్ అయినోడు బజార్ లేబట తిరుగుతాడు, ఇంటర్ ఫెయిల్ అయినోడు ఆటో నడుపుతాడు, మరి డిగ్రీ ఫెయిల్ అయినాడు బావా. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాడ్రా. ఏంట్రా వే అంటున్నావు? నేనేమన్నా నీ పెళ్ళాన్నా? ఏంటే రా అంటున్నావు? నేను నీ మొగున్నానే. ఎప్పుడు చూసినా పాత డైలాగ్ కొడతారు, కొత్త డైలాగ్ కొట్టరానే మీరు. మారరా మీరు. వీడు చిన్నప్పుడు నూకల బస్తాలా ఉండేవాడు, ఇప్పుడు బొంగు బస్తాలా తయారయ్యాడు. ఉడుకు రక్తం ఉన్నప్పుడే అందరూ అనుష్కలా ఫీల్ అవుతారు. బాధని ప్రపంచానికి ఇవ్వాలి, సంతోషాన్ని మనం లాక్కోవాలి, అది సృష్టి ధర్మం కూడాను. పెళ్లి చేసుకోవాల్సిన వయసులో పిల్లలతో ఆటలేదురా. కానీ మరి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా. ఛీ, నీకారా? వీడు హాస్టల్లో ఉన్నప్పుడే బాగున్నాడు. మీరు తింటున్నారా? మొత్తం వీడికే పెడుతున్నారా? తాత ఎలా ఉంది బిజినెస్? ఏడుందయ్యా, గిరాకే లేదు. నువ్వే అలా 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 వెళ్ళి అమ్మాలి, అర్థమైందా? అరే బామర్ది, బావా ఆ కంకులు తీసుకో, ఒక్కొక్క కంకి 10 రూపాయలకు ఒకటి అమ్ముకొని రాపో. సరే బావా. మొక్కజొన్న 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు. అదిగో ఆటో మొక్కజొన్న 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు. తీసుకోండి బాబు, 10 రూపాయలు ఒకటి తీసుకోమ్మా. సార్ తీసుకోండి సార్, పిల్లలకి 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు ఒకటి 10 రూపాయలు తీసుకోమ్మా. తీసుకో సార్, మొత్తం తీసుకోండి. పిల్లలు కనేటప్పుడేమో కంట్రోల్ చేయడం తెలీదు, బడ్జెట్ ఏమో కంట్రోల్ చేయాలని చూస్తుంటారు దరిద్రులు. ఎలా కుదురుద్ది? తీసుకో బాబు. నువ్వు సూపర్ రా బామర్ది. ఇదిగో తాత, నీకు సగం నాకు సగం. అలాగే. బా సూపర్ సార్. మీరేం చేస్తుంటారు? 10th ఫెయిల్ అయినోడు బజార్ లేబట తిరుగుతాడు, ఇంటర్ ఫెయిల్ అయినోడు ఆటో నడుపుతాడు, మరి మీరు సార్? ఆటో డ్రైవర్ కమ్ ఫైనాన్సర్. మరి డిగ్రీ ఫెయిల్ అయినాడు బావా. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాడ్రా. అయినా ఒక బాంబర్తి బావని అడిగే క్వశ్చనే రా ఇది. సారీ బావా, ఆ నన్ను క్షమించు బావా. అదే పదా. అన్న ముట్టి. అబ్బా, ఈ టంకాగాడు ఇప్పుడే రావాలా? ఏ వాడితో ఏం మాట్లాడొద్దురా. నమస్తేనా. వాడు మాట్లాడినా వేరే అబ్బాయిలు బాగుందిరా మీ పని. గంట గంటకి అమ్మాయిల అందాలు, ట్రిప్పుకు టీలు. మీ ఫేసులకి మీరు చేసే పనులకు సంబంధమే లేదురా. ఎందుకన్నా ఎప్పుడు ఎటకారంగా మాట్లాడుతావు? అరే బామ్మర్ది, ఏం బావా? నేనేమన్నా ఎట్టకారంగా ఏమైనా మాట్లాడాను, నువ్వే చెప్పరా లేదు అంటున్నాడు. అదేం లేదు బావా. ఇడు నా బామ్మర్ది, నేను ఏది చెప్తే అదే చెప్తాడు. నా మాటని జవదాటి వెళ్ళాడు నా బామ్మర్ది. చేతిలో పడ్డాడుగా, ఇక అంతే అన్న. తిట్టావా పొగిడావా? అదే అంటున్నావు, నిన్ను తిట్టినా పోగినా ఒకేలా ఉంటదని. పంచుకు తక్కువ ప్రాసకి ఎక్కువ నువ్వు. సరే గాని వాడేడి? ఎవరన్నా? అదే మీ హీరో గణేష్ గాడు ఎక్కడ వెళ్ళాడని అడుగుతున్నాను. పావని ఈ మధ్యలో కనబట్లేదంటే? ఏంట్రా వే అంటున్నావు? నేనేమన్నా నీ పెళ్ళాన్నా? ఏంటే రా అంటున్నావు? నేను నీ మొగున్నానే. ఛీ, నువ్వు మారవురా, చెప్పుతో కొడతాను నిన్ను. ఎప్పుడు చూసినా పాత డైలాగ్ కొడతారు, కొత్త డైలాగ్ కొట్టరానే మీరు. మారరా మీరు. అనిత దా, మన ఆటోకి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. మా నాన్న అంటే? అదే నా ఆటో అంటున్నా. నా గురించి ఎక్కువగా ఊహించుకోవద్దు. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. హా, తలరాత బాగాలేకపోతే ఎవడేం చేస్తాడులే. నువ్వు పోనిరా. పోరా. మామూలు పొగరు కాదు దీనికి. మామా లేడు, సిడికి వెళ్ళాడు. అవునారా బామ్మర్ది? ఎప్పుడు వెళ్ళాడు? పొద్దున. అవునా, ఎందుకు వెళ్ళాడు రా బామ్మర్ది? ఇడికి అన్నీ కావాలి. అరే బామ్మర్ది, చెప్పావా? వీడు చిన్నప్పుడు నూకల బస్తాలా ఉండేవాడు, మరి ఇప్పుడు? ఇప్పుడు బొంగు బస్తాలా తయారయ్యాడు. అక్క, వీడు చూడు. ఎవడ్రా? ఓ, అను ఇంట్లోనే ఉందా? నువ్వా? ఎందుకు వచ్చావు? ఏం కావాలి? అరే జాన్ బామ్మర్ది, నువ్వే చెప్పరా, దాన్ని నేను సూటిగా చూడలేకపోతున్నా. అవువా, నిన్ను కూడా ఎవరు చూడలేరు కదా బా. నువ్వు మూస్తావా? అను అను ఎవరు? నువ్వే అను, ముద్దుగా నేనా? పెట్టుకున్నా. అసలు నువ్వేంట్రా? నీ బుద్ధి మారదా? మా నాన్నకి తాపిస్తావు, మా అమ్మకి మాటలు చెప్తావు, కనబడగానే హీ అని పల్లిగిలిస్తావు. నిన్ను చూస్తుంటే ఛీ. అర్థమైంది, మొత్తం అర్థమైంది. ఉడుకు రక్తం ఉన్నప్పుడే అందరూ అనుష్కలా ఫీల్ అవుతారు. నీ ఫీలింగ్ కూడా అదే.
జీవితంలో భూచక్రాలు చాలా ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఇంకా ఆపుతావా? ఆపే ముందు ఒక మాట. హ్మ్. హైదరాబాద్ లో అత్తాపూర్ లో ఆల్రెడీ ఒక ఫ్లాట్ ఉంది. అమరావతిలో ఇంకో ఫ్లాట్ కోసం ట్రై చేస్తున్నా. అబ్బా, నువ్వు హూ అంటే మన ఇద్దరు జీవితాలు ఉయ్యాలా జంపాలా ఉంటుంది. లేకపోతే నీ జీవితం అమ్మో 1వ తారీఖు అన్నట్టుంటది. గుర్తుపెట్టుకో. పదరా బామ్మర్ది. వెళ్ళేది మన అనిత కదరా? అవన్నా మన అనితనే. దానికోసం బుల్లెట్ కూడా ఉన్నాడన్నా. దానికి చెప్పాల్సింది చెప్పాను. దాని కర్మ. అది ఇప్పుడు పడ్డం కాదురా, దాని లవ్ ని బ్రేక్ చేసింది మనమే. అవునా అన్న? మన మందుమామ లేడు, 4 years బ్యాక్ ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుండి ట్రై చేస్తున్నావా అన్న? ప్రయత్నించడం మనిషి ధర్మం, అది జరగడం జరగకపోవడం సహజ ధర్మం రా. నువ్వు సూపర్ అన్నా. మరి లేకపోతే బాధని ప్రపంచానికి ఇవ్వాలి, సంతోషాన్ని మనం లాక్కోవాలి. అది సృష్టి ధర్మం కూడాను. ఒరే జానుగా, పెళ్లి చేసుకోవాల్సిన వయసులో పిల్లలతో ఆటలేందిరా? కానీ మరి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా. ఛీ, నీకారా? ఆ బఠాని సలహాలు మాత్రం బాగా చెప్తారే. ఆ? అనిత, ఛీ. ఏ అనిత, 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 పో పో. మీ ఇంట్లో గణేష్ గారితో ముద్దులు, రోడ్డు మీద హగ్గులు అన్ని తెలుస్తున్నాయిలే. సింగిల్ స్టోన్ 2 mangoes. మన మాజీ ఫిగరు అత్త. జాన్ బాబు ఎలా ఉన్నావు? బావునానత్త. అవునత్త, మామ ఎక్కడా? మావయ్య రేపు లగేజ్ తో వస్తాడ్రా. ఓ, ఒక్కసారి మామ ఫోన్ నంబర్ ఇయ్యత్త, మాట్లాడి చాలా రోజులు అయింది. 98480 ఆ, 46562. 562. అక్క ఆయన ఇక్కడ చూసినట్టుంది అక్క. నువ్వు ఊరుకోరా. వీడు హాస్టల్లో ఉన్నప్పుడే బాగున్నాడు. మీరు తింటున్నారా, మొత్తం వీడికే పెడుతున్నారా? నువ్వు భలే సరదాగా మాట్లాడతావురా. హలో హలో. మామా. హలో. ఏం మామా, ఎలా ఉన్నావు? ఎవరు మాట్లాడేది? నేను మామా జాన్ బాబుని. ఓ జాన్ బాబు, అల్లుడు ఎలా ఉన్నావు? టానిక్ తీసుకుంటున్నావా లేదా మామా? గణేష్, తీసుకుంటున్నాడు. అది లేకపోతే సిక్స్ అయితే సిక్ అయిపోతా. అయితే రేపు పార్టీ ఉంది, ఇంటికి వచ్చే బావా. ఆహా, ఎంత సంతోషంగా ఉంది అల్లుడు నీ వాయిస్ ని. చాలా ఎలా ఉన్నావురా? బావునా అత్త, మీరెలా ఉన్నారు? బాగున్నానురా. ఇప్పటికల్లా అక్కడ ఉంటాడు. నీకు విషయం తెలుసా? మళ్ళీ నీ పక్క క్వార్టర్స్ లోకి వచ్చాం మేము. తెలిసిందత్త. అవునా? సరే మామా, మరి ఉంటాను. సరే అల్లుడు. అనిత ఎలా ఉన్నావు అనిత? అందరూ గాలి గాలే అయ్యారు ఇక్కడ. ఈ ఊర్లో టంకా జాన్ బాబు తప్ప ఎవ్వరు డెవలప్ కావాలా. డెవలప్ కావాలంటే రాసి పెట్టి ఉండాలి. ఆ, సరే నేనుంటాను. సరే అత్త, వెళ్ళండి. సరే జాను, వెళ్ళండి రండి. వెళ్ళండి. హలో. అన్నా, గణేష్ గారు మాట్లాడతాడంట. ఇవ్వు. జానన్న, ఏం గణేష్, పత్తాకి లేవు? చిన్న చిన్న పనులుండి ఈ మధ్య కలవలేకపోయానన్నా. ఓ అట్లానా, ఏంది విషయం? ఏం లేదన్నా, కొంచెం ఒక 10,000 కావాలన్నా అర్జెంటుగా. 10,000? ఏడున్నాయి గణేష్, మొత్తం పైసలు మంది మీద ఉన్నాయి. అన్నా ప్లీజ్ అన్నా, కావాలంటే నా బండి పెట్టుకున్నా కావాలంటే. చెప్తే వినరు. మీకు కష్టం వస్తే నా కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి. సరే బండి తీసుకోండి రా. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. వీటికి మాత్రం తక్కువ లేదు. డబ్బు తీసుకునేటప్పుడేమో నవ్వుతారు, ఇచ్చేటప్పుడేమో ఏడుస్తారు. నువ్వు గాని ఎంతసేపు రుద్దుతావు రా దీంతో, గీకు. ఇది కాదురా, ఇది గీకు. గడ్డమని చెప్పి ఎంతమంది గుండ్లు గీసిండో వీడు. బాబానా, బాబానా, రండి కూర్చోండి. అబ్బో, వీడికి మంచి రోట్లు కూడా ఉన్నాయా?
నువ్వే సగం చెక్కిన శిల్పంలా ఉంటావు నువ్వు నీ గెటప్. ఏం లేదన్నా, నీకు ఇన్ని మంచి అలవాట్లున్నాయని చెప్తున్నాడు మా వాడు. వాడి గురించి నాకు తెలీదా ఏంటి? ఆయన ఎన్ని రోజులు రాయి కోచింగ్లు గ్రూపులు అని. ఆశకు కూడా ఓ హద్దు ఉండాలరా. రాన్న పోదాం. ఉండరా. ఓన్లీ ఇంటర్వ్యూ అన్నా, ఈసారి జాబ్ పక్కా. వాడికి వాడి మీద నమ్మకం కన్నా వాడి మీద నీకు నమ్మకం ఎక్కువ. ఏం చేస్తాం కలికాలం. అరే బామర్దే, వస్తున్నా బావా. ఇదిగో ఇదిగో డబ్బులు. ఈ డబ్బులు తీసుకొని ఆ కీ అక్కడ పెట్టేసి వెళ్ళు. టైంకి కట్టండి. థ్యాంక్స్ అన్నా. వెళ్ళండి. అరే బొచ్చు కుక్క, కటింగ్ చేయించుకో. కటింగ్ తర్వాత చూద్దు గాని. ఝన్ ఝన్